గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలు ఎవరంటే వైసీపీ నాయకులు, ఈ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆధీనంలో జరిగాయి. మన కంచరాం గ్రామ సర్పంచ్ ప్రతినిధి అయినటువంటి గడ్డా పప్పల్లాయుడు ఆధీనంలో ఈ అవకతవకలు జరిగింది. అది కూడా మచ్చళ్ళు, పనికి వెళ్ళని వాళ్ళకి కూడా మచ్చలు వేయడం జరిగింది. ఇందులో పనికి వెళ్ళిన వాళ్ళకి కూలీలు తక్కువ పడడం, పనికి వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ పడడం, ఈ అవకతవకలు జరిగింది. ఈ అవకతవకల విషయాలపై మన ఎంపీడీఓ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ని ఈ సమస్యను రికవర్ చేయని ఎడల మా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా తీసుకొని వెళ్తాము. సుమారు ఎన్ని నెలలు బట్టి జరుగుతుంది ఇది సుమారు వాళ్ళ వైసీపీ అధికారం వచ్చిన సంవత్సరం నుంచి జరుగుతున్నాయి ఈ అవకతవకలు కూడా. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొత్తం అవకతవకలు జరిగాయి సార్. ఒక్క మా మేటీ తీస్తే 20-30 రాని వాళ్ళు కూడా అందులో వేసారు. మొత్తం 18 మేటీలు ఉన్నారు కంచరాంలో. 18 మేటీలు ఒక్కొక్క మేటీలు కూడా 30 రాని వాళ్ళు అందరూ వేసుకున్నారండి. వచ్చిన కూలీలకి ఉపాధి కూడా లేకుండా పోయింది అనమాట. వాళ్ళ వేతనం కూడా 280 ఫిక్స్ చేశారు గవర్నమెంట్. అది కూడా 180, 150 ఇలాగ వస్తున్న వరకు రాణాలు కూడా వేయడం వల్ల వీళ్ళకి కూడా ఉపాధి లేకుండా పోతుంది పూర్తిగా గ్రామంలో. ఇదే గత 4-5 సంవత్సరాలు జరుగుతూనే ఉందండి. ఇప్పటికీ వెలికి తీయకపోతే ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇంకా సర్పంచ్ ఆధ్వర్యంలో, ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కుమ్మక్కై ఇదంతా జరిగిందండి కంటిన్యూస్గా. ఇందులో మేట్లు కూడా ఉన్నారు కంటిన్యూస్గా. వాళ్ళు సర్పంచ్ డైరెక్ట్ చెప్పేసారు, మీరు కొంతమంది చేసుకోండి అనేసి. వాళ్ళు ఇదే అవకాశం అనుకుని 5 మంది 10 మంది వేసుకోవడం కంటిన్యూ జరుగుతూనే ఉందండి. ఏ సర్పంచ్ అయినా? సర్పంచ్ గడ్డా పప్పలేడండి, గడ్డా సుబ్బమ్మ ప్రతినిధి అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.